హలో వెల్కమ్ టు మై ఛానల్. నాన్ వెజ్ సిరీస్‌లో డే 8 ఇవాళ స్పెషల్ మసాలాతో డిఫరెంట్ టేస్ట్‌తో చికెన్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సింపుల్‌గా అయిపోతుంది. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. చికెన్ కూడా ఎంత సాఫ్ట్‌గా కుక్ అయిందో చూడండి. అన్నంలోకి ఈ ఫ్రై కలుపుకొని ముద్దలోకి చికెన్ ముక్కను పెట్టుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇంకా రసంలోకి కూడా భలే ఉంటుంది. ముందుగా 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్‌ని వేడి చేసుకోండి. 1.5 కేజీ చికెన్‌ని యాడ్ చేసుకోండి. ఒక టీ స్పూన్ పసుపుని, తగినంత సాల్ట్‌ని యాడ్ చేసి ఒకసారి అంతా కలుపుకొని ఒక 20 నిమిషాలు ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్‌లో. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. ఈలోపు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. స్పెషల్ మసాలా కోసం మిక్సీ జార్‌లోకి 3 మీడియం సైజ్ ఆనియన్స్‌ని యాడ్ చేసుకోండి. గుప్పెడు జీడిపప్పులను యాడ్ చేసుకోండి. 2 ఫుల్ వెల్లుల్లిపాయలని పొట్టు తీసి యాడ్ చేసుకోండి. వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. మసాలా పేస్ట్ ఇలా ఉండాలి. ఇది పక్కన పెట్టుకోండి. చికెన్ నుంచి వచ్చిన వాటర్ అంతా ఎగిరిపోయి ఇలా ఆయిల్ సెపరేట్ అవుతుంది. అప్పటి వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్‌ని యాడ్ చేసుకోండి. ఒకసారి మొత్తాన్ని కలుపుకోండి. మీడియం ఫ్లేమ్‌లో ఒక 15 నిమిషాలు ఫ్రై చేసుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. పచ్చి వాసన పోయి చికెన్ సాఫ్ట్‌గా కుక్ అయి ఉంటుంది. ఇప్పుడు 4 టీ స్పూన్ల కారాన్ని, 3 టీ స్పూన్ల ధనియాల పొడిని, 2 టీ స్పూన్ల చికెన్ మసాలాని యాడ్ చేసి ఒకసారి అంతా కలుపుకోండి. ఒక 5 పచ్చిమిర్చిని సగానికి చీల్చుకొని యాడ్ చేసుకోండి. కొంచెం కరివేపాకుని, కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసి మొత్తాన్ని కలిపి 6-7 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోండి. చివరగా స్టవ్ ఆఫ్ చేసి అరచెక్క నిమ్మరసాన్ని పిండుకొని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయినట్టే. చాలా సింపుల్‌గా అయిపోతుంది. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారు. చికెన్ కూడా ఎంత సాఫ్ట్‌గా కుక్ అయిందో చూడండి. అన్నంలోకి, రసంలోకి భలే ఉంటుంది ఈ చికెన్ ఫ్రై. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.